రిఫర్ చేశారమ్మా అంటారు. అది మాత్రం ఈరోజు నుంచి వెరీ స్ట్రిక్ట్. ఇక్కడికి వచ్చిన పేషెంట్ని తిరిగి పంపించడానికి లేదు. కాబట్టి అది క్లియర్గా చూడండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ బాగా పేద నిరుపేద వాళ్ళు. తర్వాత ఇక్కడికి వచ్చిన పేషెంట్ని ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళు, ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చెప్పడానికి కూడా నేను, ఎందుకంటే అది కూడా ఇంత పూర్వం జరిగింది కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను. తగ్గింది కానీ మళ్ళీ మధ్యలో ఒకసారి ఎప్పుడో వచ్చిందని నాకు అనిపించింది. అది కూడా వద్దు. ఎవరైనా ఇష్టమైతే వెళ్తారు, అది వేరే విషయం. మనం వాళ్ళని ఇంజెక్ట్ చేసి పంపించడానికి పేదలు వస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే పేదల్ని ఖచ్చితంగా ఆరోగ్యవంతులుగా పంపించాలి. ఇంత పూర్వం ఏదైతే మహిళలకి మీకు ఐడియా ఉంది కదా, అప్పుడు లేడీస్కి ఎక్కువ పెడుతున్నారు, బాగుంటుంది. గర్భిణీలకి కాస్త ఎందుకంటే ఈ డోలీలు మోతలు అవి కొంచెం తప్పాలన్న ఉద్దేశంతో. అలాగే ఫేడర్ అంబులెన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. మళ్ళీ సీఎం గారు ఫేడర్ అంబులెన్స్లు మళ్ళీ యూజ్ చేయడానికి అనుమతిస్తున్నారు. ఎందుకంటే ఫేడర్ అంబులెన్స్ లేకపోతే హిల్ టాప్ ఏరియా నుంచి మనం పేషెంట్లు తీసుకురాలేము, ఎవరూ మోస్ట్ తీసుకురాలేరు. ఫేడర్ అంబులెన్స్లు అన్నీ మళ్ళీ వర్క్ చేయాలి కాబట్టి వాటిని కూడా రెడీ చేసి పెట్టండి. అలాగే ఇంత పూర్వం మరి అన్ని అంబులెన్స్లు ఇచ్చాం, ఇన్ని అంబులెన్స్లు ఇచ్చామని చాలా గొప్పలు చెప్పేవారు గత ప్రభుత్వం అయితే. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒక్క అంబులెన్స్ లేదు. కానీ అంబులెన్స్లు ఇప్పుడు కొరత ఎంత ఉందని ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది. చాలామంది మా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారనమాట, అంబులెన్స్ చెప్పండి అమ్మా అని. అంటే చెప్పండి అమ్మా అంటే ఇక్కడ ఉంటే మేము చెప్పడానికి మీరు ఇవ్వడానికి, లేనప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి 108నే పిలుచుకోవాలని అంటున్నారు. కాబట్టి ఈ విషయం కూడా హెల్త్ మినిస్టర్ గారి దృష్టిలో పెడదాం, సీఎం గారి దృష్టిలో కూడా పెడతాము. పెట్టి ముందు ఏంటంటే హాస్పిటల్కి అంబులెన్స్లు అనేది చాలా ముఖ్యం. అలాగే ఎవరైనా ఒకరు చనిపోతే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఊరు తీసుకెళ్ళి దిగబెట్టాలంటే ఇంకెలాగా తీసుకెళ్ళాం. కాబట్టి దానికి ఖచ్చితంగా మహాప్రస్థానం వెహికల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ వెహికల్ కూడా మేము ఎప్పుడు కూడా బయట వాళ్ళని ఎవరినో అడుగుతున్నాం, అది కూడా మన హాస్పిటల్లో ఉంటే మంచిదనేది నా ఉద్దేశం. అది కూడా మీరు దయచేసి రిక్వైర్మెంట్లో మీరు రాయండి, నేను అది కూడా తీసుకొని వెళ్తాను. అలాగే మీ హాస్పిటల్కి ఏంటంటే మేము దాదాపు 20 ఏళ్ళ అనుబంధం మాకు హాస్పిటల్ రావడం వెళ్ళడం. అయితే బయట మీరంతా కూడా ఈరోజు చెప్పి